హలో ఆల్! వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నాను. చాలా మందికి తెలుసు నా షార్ట్స్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి. నేను వెయిట్ లాస్ అవుతున్నాను. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను. 4-5 కేజీస్ అయితే లూజ్ అయ్యాను హెల్తీ వేలో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని. సో మీరందరూ లాంగ్ వీడియోస్ చేయండి, రెసిపీస్‌తో సహా చూపించమని నాకు మెసేజ్ చేస్తున్నారు. సో అలాగే సెపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయమన్నారు షార్ట్స్‌లో డైట్ వీడియోస్‌కి. అది కూడా చేశాను. ఇంకా డైట్ చార్ట్స్ అవి కమ్యూనిటీ ట్యాబ్‌లో ఉన్నాయి, చెక్ చేయండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ నేను షార్ట్స్‌లో చూపిస్తే చాలామంది కట్ చేసేది కూడా చూపించండి. కట్ చేసి నేను కొంచెం యూస్ చేసుకున్నాక మిగతాది ఏం చేస్తారు అని అడుగుతున్నారు. నేను యూస్ చేసుకున్నది అలా తీసేసి మిగిలిందంతా ఫ్రిడ్జ్‌లో కాయ అలా పెట్టేసి 1 వీక్ వరకు అది యూస్ చేసుకుంటానండి. నెక్స్ట్ వీక్ ఇంకో డీటాక్స్ డ్రింక్‌కి వెళ్ళిపోతాను. బూడిద గుమ్మడికాయలో మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. వెయిట్ లాస్‌లో సూపర్‌గా పనిచేస్తుంది. బట్ ఎక్కువగా తీసుకోకూడదు. డైలీ ఒక 150 ఎంఎల్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కొంచెం డైల్యూట్ చేసి తీసుకుంటాను. 1 వీక్ ఇది తీసుకున్నాక నెక్స్ట్ వీక్ ఇంకో డీటాక్స్ డ్రింక్‌కి అయితే వెళ్ళిపోతాను. ఇంకో డీటాక్స్ డ్రింక్ అంటే జీరా వాటర్, మేథీ వాటర్, కొరియాండర్ వాటర్, బేసిల్ సీడ్స్ వాటర్ అలాగా. సో బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే ఈ 1 వీక్ నా వీడియోస్‌లో మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే నేను బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకొని మార్నింగ్ అయితే ఫస్ట్ లేచిన వెంటనే 1 గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళు కంపల్సరీగా తాగుతాను. ఆ తాగిన గోరువెచ్చని నీళ్ళు అయిపోయిన తర్వాతే నేను ఈ డీటాక్స్ డ్రింక్స్ అనేవి తీసుకుంటాను. సో ఈ డీటాక్స్ డ్రింక్‌లో నేను కొంచెం డైల్యూట్ చేసుకొని 150 ఎంఎల్ వరకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తీసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్‌కి చాలా బాగా పనిచేస్తుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఈ 1 వీక్ వీడియోస్‌లో మీరు చియా సీడ్స్ పుడ్డింగ్ అయితే చూడొచ్చు. డిఫరెంట్ ఫ్రూట్స్‌తో మంచి రెసిపీస్ అయితే వస్తాయండి. ఈరోజు అయితే నేను మ్యాంగో యోగర్ట్‌తో చియా సీడ్స్ పుడ్డింగ్ చేస్తున్నాను. మ్యాంగో, పెరుగు వేసి మంచిగా ఇలా మిక్సీ చేసిన తర్వాత దీంట్లో నేను చియా సీడ్స్ 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బయటే ఉంచుతున్నాను. నేను ఓవర్ నైట్ ఏవి తిననండి, ఎందుకంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. ఆ కూల్ అనేది నాకు పడదు. కావాలనుకున్న వాళ్ళు ఇలా నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తినచ్చు. బట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటున్నా 1 అవర్ బిఫోర్ ఇలా మ్యాంగో యోగర్ట్తో చేసిన చియా సీడ్స్ పుడ్డింగ్ అయితే రెడీ చేసుకొని పక్కనే చూడొచ్చు కొంచెం పపాయ అయితే పెట్టుకున్నాను. నేను ఇంకా ఓట్స్ స్మూతీస్ కూడా చాలా చేస్తాను, మీకు షార్ట్స్లో చూడొచ్చు. నేను యూస్ చేసిన రోల్డ్ ఓట్స్ ప్యాకెట్ అయితే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా 2 టేబుల్ స్పూన్ నట్స్, చియా సీడ్స్ పుడ్డింగ్, పపాయాతో అయితే ఫినిష్ చేశాను. చియా సీడ్స్లో బాడీకి కావాల్సిన మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఫైబర్, ఎసెన్షియల్ మినరల్స్, న్యూట్రియంట్స్. సో దాన్ని అలా రాగా తినద్దని మీలో చాలామంది నాకు కమెంట్ చేశారు. సో రాగా అయితే తీసుకోవట్లేదు. సో అందుకే ఇలాగ 1 అవర్ సోక్ చేసుకొని తింటున్నాను. లంచ్‌లోకి అయితే ఇలాగ మిక్స్డ్ దాల్ పప్పు తీసుకుంటున్నానండి. ఎప్పుడు ఒక్కటే రకమైన పప్పు యూజ్ చేయకుండా, అంటే మినప్పప్పు, శనగపప్పు ఇలా వేరే వేరే పప్పులు ఉంటాయి కదా. సో నేను ఇక్కడ కందిపప్పు, మసూర్ దాల్, పెసరపప్పు 3 కొంచెం కొంచెం వేసి మిక్స్ చేసి అందులోకి సొరకాయ, టమాటా ముక్కలు, ఎండుమిరపకాయలు యాడ్ చేసి పప్పు అయితే చేసుకుంటున్నాను. మీకు తెలుసు నేను చింతపండు అనేది అస్సలు యూజ్ చేయనండి. రసంలో కానీ పప్పులో కానీ చింతపండు అనేది యూస్ చేయను. ఇది మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లో నేను చేసుకుని పెట్టుకున్నాను. చింతపండు యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువైపోతుంది. అంతేకాకుండా పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు అనేది మన వంటల్లో ఎక్కువ వేయాల్సింది వస్తుంది. దానివల్ల మన బీపీలు హై అయిపోతాయి. సో అందుకైతే నేను చింతపండు యూస్ చేయను. ఇక్కడైతే నా కోసం మల్టీగ్రెయిన్, నా కోసమే కాదు ఇంట్లో వాళ్ళ కోసం కూడా ఇవాళ చపాతీలు చేస్తున్నాను. పిల్లల కోసం కొంచెం రైస్ చేశాను. సో నేను అందుకోసమే ఈ మల్టీగ్రెయిన్ ఆట నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మల్టీగ్రెయిన్ ఆట ఎలా ప్రిపేర్ చేశానో కూడా నేను షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మల్టీగ్రెయిన్ ఆట మంచిగా సొరకాయ పప్పు 3 రకాల పప్పు మిక్స్ చేశాను. పెసరపప్పు, మసూర్ దాల్, కందిపప్పు. సో ఆ పప్పు ఇంకా ప్రోటీన్ కోసం పన్నీర్ అండి. ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకోకుండా ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఈ పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేశాను. పన్నీర్ అనేది డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి అలా మ్యారినేట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా వాటర్లో పెట్టడం వల్ల పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం దాన్ని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా, మనం చూస్తాం కదా హోటల్లో వాళ్ళు తింటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. సో వాళ్ళు వాటర్లో పెడతారు దాన్ని చాలాసేపు. సో ఆ మాయిస్ట్ అనేది దాంట్లో అలా ఉంటుంది.
సో మంచిగా ఇలాగా మ్యారినేట్ చేసి జస్ట్ తవ్వా ఫ్రై చేసుకుంటున్నాను. సో మంచిగా ప్రోటీన్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో. సో లంచ్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసేసాను. పన్నీర్ తవ్వా ఫ్రై, మల్టీగ్రెయిన్ చపాతీ, మిక్స్డ్ పల్సెస్తో చేసిన దాల్, పిల్లల కోసం కొంచెం వైట్ రైస్ అయితే చేశాను. ఇక్కడైతే నా లంచ్ మీల్ అనేది నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. 2 మల్టీగ్రెయిన్ చపాతీ, ఒక 350 గ్రాముల వరకు కూర, పన్నీర్ ఒక ప్యాకెట్ మనకి 200 గ్రామ్స్ వస్తుంది. సో అందులో నుంచి నేను ఒక 2 పీసెస్ తీసుకున్నాను, మేబీ అరౌండ్ 50 గ్రామ్స్ అలాగా. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ది చార్ట్ విత్ క్యాలిక్యులేషన్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. సో అక్కడ మీరు చూడొచ్చు ఎంత తీసుకోవాలి. ఈవినింగ్ ఇలాగా మఖానాస్ తింటున్నాను. స్నాక్స్కి మఖానాస్ జస్ట్ అలా రోస్ట్ చేసుకొని తింటున్నాను. డిన్నర్లోకి అయితే నాకు అస్సలు ఆకలేదండి, మీరు నమ్మరు, వేయలేదు కాబట్టి నేను ఇలాగ స్వీట్ పొటాటోస్ తీసుకుంటున్నాను. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది మీకు నా భాషలో చెప్పాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.